స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే నినాదంతో దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినంగా ప్రకటించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు దేశంలో మరే ఇతర నాయకుడు ఆలోచించని విధంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పరిశుభ్రత పచ్చదనం పైన ప్రజలలో ఒక అవగాహన కల్పించడానికి అంకురార్పణ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి దేశంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ తరువాత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించిన తర్వాత జాతీయ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆ కమిటీలో సభ్యులుగా చేర్చి ఆ కమిటీకి నాయకత్వం వహించవలసిందిగా నారా చంద్రబాబు నాయుడు గారిని కోరటం జరిగింది. ఆ రకంగా దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఆయన అనేక రకాలుగా అధ్యయనం చేసి ఒక నివేదికను కూడా ఆ రోజున ఆయన తయారు చేసి అందించడం జరిగింది.